అందరికీ నమస్కారం. నా పేరు షేక్ కాసిం అలీ. మా నాన్నగారు షేక్ నాజర్ అలీ 2022 మార్చి 7వ తారీఖున డయాలసిస్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన నివసిస్తున్న గృహం ఇది. గత 70 ఏళ్ళుగా ఇదే నివాస గృహంలో ఆయన జీవించారు. ఇదే గృహం వద్ద ఆయనకి మర్డర్ కూడా జరిగింది. కాబట్టి ఈ గృహం కూలిపోతున్న గృహం జరుపుకోలేని పరిస్థితుల్లో ఆయన జీవించారు. 37 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పాత్ర పోషించి ఈ ప్రాంతంలో గిరిజనేతరుడు అయినప్పటికీ పార్టీ బలోపేతానికి విశేష సేవలు అందించారు. ఈ క్రమంలో ఎంవి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి చింతపల్లి నియోజకవర్గంగా 2 సార్లు ఎంవి గారు గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి ఈ స్థానాన్ని కేటాయించినప్పుడు గుడ్డేటి దేవుడి గారు 2 సార్లు విజయం సాధించడంలోనూ నాజర్ అలీ గారైన మా నాన్నగారు కీలక భూమికి పోషించారు. అదే క్రమంలో పార్టీని బలోపేతానికి కృషి చేస్తూనే గిరిజన ప్రాంతంలో ఎప్పటి నుంచో గిరిజన ప్రాంతాన్ని నమ్ముకొని వ్యాపారం చేసుకుంటూ బతికే ఆయన మర్డర్ జరిగిన తర్వాత అనూహ్యంగా రాజకీయంలోకి రావడం జరిగింది గ్రామ పెద్దల ఆశీస్సులతో. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో గిరిజనేతరులకి కనీసం నివాస గృహాలకి కనీసం పెంకులైనా ఇప్పించాలని ఆయన ప్రతిసారి తాపత్రయపడేవారు. ప్రతి మహానాడులోనూ అర్జీలు ఇచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదే క్రమంలో ఆయన అనారోగ్యం పాలై 5 సంవత్సరాలు డయాలసిస్ చికిత్స పొందుతూ పాడేరు ఏరియా ఆసుపత్రిలో 2022 మార్చి 7వ తారీఖున తుది శ్వాస విడిచారు. ఆయన బతికున్నంతకాలం నా బిడ్డలకి కనీసం గృహం నిర్మించి ఇవ్వలేకపోయాను అనే బాధతోటే ఆయన ఎప్పుడూ ఆలోచన చేసేవాళ్ళు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన భార్యా బిడ్డలతో కలిసి వైజాగ్ పాడేరు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. కాకపోతే అప్పట్లో ప్రతిపక్షంలోకి రావడం వలన అధికార పక్షంలో మనం లేము కాబట్టి ప్రస్తుతానికి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీలోనే ఉంటూ అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ మరణించిన నాజర్ అలీ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయనకి గృహం నిర్మించి ఇచ్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరి ప్రార్థిస్తున్నాను.